మోషే ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? యెహోవాతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాతో మాట్లాడుతూ ఏమని సెలవిస్తూ ఉన్నాడు? ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుమయ్యా అంటూ ఉన్నాడనమాట. మోషే ఎలాంటి వాడంట? మోషే ఎంత దీనంగా అడుగుతూ ఉన్నాడు, నీ కటాక్షము నాకు తెలుపుమయ్యా, నీ మార్గంలో ఎలా నడవాలో నాకు తెలుపుమయ్యా అని నన్ను అడుగుతూ ఉన్నాడు. అసలు మోషే ఎలాంటి వాడు? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనములో కూడా మనము చూసుకున్నట్లయితే, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యుడై ఉండెను. అతనికి 40 ఏండ్ల నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. మోషే ఎలాంటి వాడంట? ఇప్పుడు చూడండి, ఐగుప్తీయుల సకల విద్యను కూడా అభ్యసించిన వాడై ఉన్నాడు. మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యుడై ఉన్నాడు. మాటల యందును అంట, కార్యముల యందును కూడా ప్రావీణ్యుడై ఉన్నాడు. సకల విద్యలను అభ్యసించిన వాడై ఉన్నాడు. అలాంటి వాడే దేవుని దగ్గరికి వెళ్ళి నీ మార్గము నాకు తెలుపువయ్యా అని చిన్న పిల్లవాడి వాడే అడుగుతూ ఉంటే, మనం ఏ మాటలు మనకి రావు, ఏ ప్రావీణ్యత మనకు లేదు, ఏ ఒక్క ధైర్యం మనకి లేదు. అయినప్పటికీ కూడా మన మీద మనకి నమ్మకం ఉన్నది, ఇతరుల మీద నమ్మకం ఉన్నదే కానీ సృష్టికర్త అయిన దేవుని మీద నమ్మకం ఉన్నదా? అంత ప్రావీణ్యత కలిగిన వాడు, అంత సకల విద్యలను అభ్యసించిన వాడు, అంత మాటల యందును కార్యముల యందును కూడా ప్రావీణ్యులైన వాడు చిన్న పిల్లవానిగా దేవుని దగ్గరకు వెళ్ళి నీ మార్గము నాకు తెలుపుమయ్యా, నీ కటాక్షము మాకు చూపించమయ్యా అని నన్ను అడుగుతూ ఉంటే, యవనస్తులైన మీరు దేవుని కటాక్షం అడగరా? దేవుని మార్గంలో నడవటానికి ఏ ప్రావీణ్యత కలిగిన వారని దేవుడి మార్గంలో మేము నడవమని చెప్తూ ఉన్నారు. యవనస్తులైన ప్రతి ఒక్కరూ కూడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ ప్రావీణ్యం కలిగిన వారు, ఏ విద్యలో అభ్యసించారనని, ఏ మార్గం మీకు తెలుసు అనని, చక్కని మార్గాలు మాకు తెలుసు అనని ఆ మార్గంలో మీరు నడుస్తూ ఉన్నారు. మోషే సకల విద్యల అందు కూడా ప్రావీణ్యత కలిగిన వాడే చిన్న పిల్లవానిగా అభ్యసిస్తూ ఉంటే, దేవుని దగ్గరకు వెళ్ళి చిన్న పిల్లవానిగా దేవుని దగ్గర అయ్యా నీ మార్గములు మాకు తెలుపుమయ్యా అని నన్ను అడుగుతూ ఉంటే, నువ్వు నేను ఎంత, ఏ మార్గంలో వెళ్ళాలో మనకేం తెలుస్తూ ఉంటుంది? మనము దేవుని దగ్గరికి వెళ్ళి మార్గములను తెలుపుమయ్యా అని నన్ను అడిగినప్పుడు దేవుడు తప్పకుండా కూడా ఆ మార్గములను తెలిపి ఆ మార్గములో మనల్ని నడిపించేవాడిగా ఉంటూ ఉంటాడు. నీవు దేవుని మీద ఆధారపడాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద ఆధారపడాలి. ఆ యొక్క మోషే అంత చిన్న పిల్లవానిగా దేవుని దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉంటే, నీ పాటి జ్ఞానం ఎంత జ్ఞానము కలిగిన వాడు వరనని, ఏ మార్గంలో నడుస్తావు వరనని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఏది మంచిదో తెలుసుకొని ఆ మార్గంలో నడవాలి. మన జీవిత విషయంలో కూడా, మన కుటుంబ విషయంలో కూడా, భవిష్యత్తు విషయంలో కూడా, ఉద్యోగం విషయంలో కూడా, వివాహ విషయంలో కూడా, చదువుల విషయంలో కూడా ఆయన్ని అన్నీ అడగవచ్చు. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి విషయాన్ని కూడా దేవుణ్ణి అడగవచ్చు. కొంతమంది అనుకుంటూ ఉన్నారేమో, అన్నీ అడగవచ్చు కదా, మరి నేను నడిచే మార్గమే కరెక్టు, ఆ మార్గంలో మంచిది ఉన్నదా అని నన్ను అడగవచ్చు అని అనుకుంటూ ఉన్నారేమో. ఏ మానవుడికి తెలియదు ఏది మంచితో ఏది చెడ్డదో. దేవుని దగ్గరికి వచ్చినప్పుడే చెడ్డదైన మార్గం ఏదో, మంచిదైన మార్గం ఏదో తెలుస్తూ ఉంటుంది. దేవుడే నడిపిస్తాడు మంచి మార్గంలో, దేవుడే నడిపిస్తాడు ఆశీర్వాదకరమైన మార్గంలో, దేవుడే నడిపిస్తాడు అభివృద్ధి కలిగిన మార్గంలో. నడుస్తావా? నీ సొంత నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తును పాడు చేసుకుంటావా? ఎక్కడెక్కడికో వెళ్ళాలనే ఆలోచన నీలో పుట్టినప్పుడు దైవజనుల యొక్క పర్మిషన్ తీసుకోవచ్చు, తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవచ్చు,
పెద్దల పర్మిషన్ కూడా తీసుకోవాలి. నీ యవ్వన కాలం అనేది అది అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. ఏది మంచి మార్గము అనేది తెలిసేదిగా ఉండదు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నీ ఆలోచన నాకు తెలుపు ప్రభువా, నేను ఫలానా దగ్గరికి వెళ్ళాలనుకుంటూ ఉన్నాను, ఫలానా యొక్క మార్గంలో నడవాలనుకుంటూ ఉన్నాను, అది మంచిదా కాదా, మాలిన్యమైనదా కాదా, రమ్యమైనదా కాదా, ఖ్యాతి కలిగినదా కాదా అని నాకు తెలియపరచు ప్రభువా అని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు తెలియపరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు.